కాలంలో ఆస్తి కొరకు ఒక ఆయన విజయవాడలో వైష్ణవి అని ఒక అమ్మాయిని తీసుకెళ్ళి భయంకరమైన బాయిలర్లో పడేశాడు. అంటే మనిషి ఎంత కఠినుడో మనకు అర్థమవుతుంది. జంతువుల్లో కూడా లేని క్రూరత్వం, అంత కఠినుడయ్యాడు. అంచేత అంత కఠినమైన పాషాణమైన హృదయం మార్చడానికి యేసు ప్రభు మన ఎడల చాలా ప్రేమను చూపారు. తగ్గించుకొని దిగువచ్చి తన ప్రాణమంతా దారపోసి మన హృదయాన్ని పగలగొట్టాడు. ఆయన అంత కఠిన హృదయాన్ని పగలగొట్టాడు. ఆ ప్రేమను చూసిన ఏ మానవుడైనా కరగక తప్పదు. అంత ప్రేమామయుడు యేసు ప్రభు. ఆస్తుల కొరకు, ఆ లోకంలో పాపం కొరకు మనుషులు హత్యలు చేస్తారు, ఆస్తుల కొరకు మనుషులను చంపుతారు, హృదయాలు కఠినపరుచుకుంటారు, కఠినమైపోతూ ఉంటారు, కంకర్రాళ్ళు కంటే దారుణంగా తయారైపోతారు. ప్రేమ, అనురాగం, మమత ఏమీ ఉండవు మనిషికి. అంత నీచుడి కింద మానవుడు తయారవుతాడు. అందుకే అలాంటి నీచుడిని మార్చడానికే ప్రభు ప్రేమామూర్తి లోకానికి దిగి వచ్చాడు. అంచేత మనలో ఎవరూ కఠినంగా ఉండకూడదు. యేసు ప్రభుని ప్రేమ ఎరిగి అంతరంగం మెత్తగా తయారు కావాలి, ప్రేమతో నింపబడాలి. ఏమండి, కనుక అలాగ మనం ఉండాలని దేని వాక్యం మనకు నేర్పిస్తుంది. మంచిదండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామా? అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? బైబిల్ ఉంటే అందరూ బైబిల్ ఒకసారి పైకి చూపించండి. మీ చేతుల్లో బైబిల్ ఉంటే చక్కగా పైకి చూపిస్తారా? ఒకసారి ఒక చిన్న కోరస్ పాడుకుని వాక్యం ధ్యానించుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసియుండలేదని, ఏ జనముకి లాగునా చేసియుండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చాలు. కొందరి దగ్గర బైబిల్ లేవు. ఇంకా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం పట్టుకుని వెళ్ళాలి? కత్తి పట్టుకుని వెళ్ళాలి. చాలా ఉన్నాయి, అవునా? మరి ఈ కంచం ఉందా? ఇది చాలామంది ఇంకా సంపాదించుకోలేదు. కొంతమంది ఉన్నారు ఇక్కడ, సంపాదించుకోవాలి. ఈ జీవవాక్యం అనేది ఉండాలి. ఓకేనా? అందరూ ఒక బైబిల్ సంపాదించుకోండి, బైబిల్ చదవండి. దేవుడు మీకు శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహిస్తాడు. మంచిది. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇంతవరకు పాటలు పాడి నూతన గృహములో నిన్ను మహిమపరచడానికి మీరు ఇచ్చిన ధన్యత కొరకు వందనాలు. నీ వాక్యం ద్వారా కొన్ని నిమిషాలు మాతో మాట్లాడి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని కోరుకుంటూ, ఈ కుటుంబస్తులను దీవించండి, వచ్చిన వారిని అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ముఖ్యంగా నన్ను ఈ గృహప్రవేశ కార్యక్రమానికి పిలిచిన నాగేశ్వరరావు గారు, అలాగని నాగలక్ష్మి గారు, ఆదిబాబు, దేవి, వారి రక్త సంబంధులకి, వారి కుటుంబానికి చేరొచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. నన్ను ఈ ఊరు పరిచయం చేసిన మా సోదరి లక్ష్మి గారు, కొండేపూడి లక్ష్మి గారు. నేను వేమవరం వచ్చాను, తర్వాత ఆచంట వచ్చాను. ఆచంట ఎవరి ద్వారా వచ్చానంటే సోదరి కొండేపూడి ప్రియ సోదరి కొండేపూడి లక్ష్మి గారు.
మా చిన్నమేరమే వారిది, అత్తోరు ఈ ఊరే, అయితే చిన్నమేరం మా ఊరు. నన్ను ఈ గ్రామానికి తీసుకొచ్చారు. ఎందుకంటే మన సోదరి వెంకటలక్ష్మి గారి యొక్క భర్త సత్యనారాయణ గారి, కొండేపూడి సత్యనారాయణ గారికి బాగున్నప్పుడు, వారి ఆరోగ్యం బాగున్నప్పుడు ఆ సహోదరి చెబితే, ఆ విధంగా నేను వెంకటలక్ష్మి గారి పరిచయం అవ్వడం, సత్యనారాయణ గారికి చాలా కాలం ప్రార్థన చేయటం, ఆ తర్వాత ఇక్కడ ఉన్న ప్రియులందరూ, వారి తోటికోడలందరూ పరిచయం అవ్వడం, ఆ తర్వాత కాశీ కుటుంబం పరిచయం అవ్వడం, అలాగున కొంతమందిని తర్వాత మానేపల్లి రామకృష్ణ గారు, గంగరాజు గారు, మత్స్యనరావు గారు, ఇలా కుటుంబాలన్నీ, సుబ్బలక్ష్మి గారు అందరూ పరిచయం అయ్యారు. చాలామంది ఇలా పరిచయం అయ్యి, ముత్యాల శ్రీని గారు, ఇలా ప్రతి కుటుంబం చక్కగా పరిచయం అయ్యి, శివాజీ గారి కుటుంబం మొట్టమొదట శివాజీ నన్ను తీసుకెళ్ళి కాశీకి పరిచయం చేయటం, ఇలాగున్న ఆచంటలో కొన్ని ఆత్మలను ప్రభు దగ్గర నడిపించడానికి ప్రభు సహాయం చేశారు. ఏమండి, కొన్ని ఆత్మలు సోదరి వెంకటలక్ష్మి, వాళ్ళ కుటుంబాలు కూడా, డేవిడ్ రాజు గారు, అలాగే ఈ కుటుంబాలన్నీ పరిచయం అయినాయి. అందరి పేర్లు గుర్తు రావట్లేదు. వెంకటలక్ష్మి ఇలాగున్న వీళ్ళందరూ పరిచయం అయ్యారు. కొంతమందిని ప్రభు దగ్గర నడిపించడానికి కృపను చూపారు. చాలా సంతోషం అండి. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము. ఎవరికైనా ఆకలేస్తుందా? 12 అయింది. ఆకలేస్తుందా? ఎక్కువసేపు మాట్లాడడం తొందరగా విడిచిపెట్టేస్తాను. మనం అందరం వెళ్ళి మన భోజనాలు చేద్దాం. ఓకేనా? ఓకే, మంచిది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము. ఈ గ్రామములో నేను ప్రార్థించిన ఆత్మీయ బిడ్డలందరూ మంచిగా ఇల్లు కట్టుకున్నారు. గంగరాజు గారు ఇల్లు కట్టుకున్నారు, మత్స్యనరావు గారు ఇల్లు కట్టుకున్నారు, అలాగనే శివాజీ గారు ఇల్లు కట్టుకున్నారు, అలాగనే ఆదిబాబు గారు ఈ ఇల్లు కట్టుకున్నారు, నాగలక్ష్మి గారు నాగేశ్వర గారు ఇల్లు కట్టుకున్నారు, తర్వాత మానేపల్లి రామకృష్ణ గారు, దుర్గ గారు వారి ఇల్లు కట్టుకున్నారు, సుబ్బలక్ష్మి గారు ఇల్లు కట్టుకుంటున్నారు, పెద్ద ఇల్లు. ఇలాగున నేను ప్రార్థించిన ప్రియులందరూ మంచిగా ఇల్లు కట్టుకున్నారు. మీతో పాటు నేను కూడా ఇల్లు కట్టుకోవడం జరిగింది, ప్రభు ఇచ్చారు. ఇలాగున ఇలాంటి ఇళ్ళకి ఎన్నో ఇళ్ళకి నేను శంకుస్థాపన చేశాను. బేవరాన్ని అయితే ఇంకా చూడక్కర్లేదు. నా సంఘస్థులందరూ మంచి మంచి ఇళ్ళు కట్టుకున్నారు. ఎన్నో ఇళ్ళు, ఏమండి, రెస్టారెంట్లు, ఇళ్ళు, బంగళాలు, మేళ్ళు అన్నీ కట్టుకున్నారు. చక్కగా ప్రార్థించాం, ఆశీర్వదించాడు వాళ్ళని, ఇళ్ళు కట్టుకున్నారు. శంకుస్థాపన మొదలుకొని గృహప్రవేశం అంతవరకు చక్కగా వాళ్ళు ఇల్లు కట్టుకుని శంకుస్థాపన కార్యక్రమం, గృహప్రవేశ కార్యక్రమం, ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఎంతో నమ్మకంగా దేవుల్లో సాగుతున్నారు. మా బిడ్డలందరూ ఆశీర్వదించబడ్డారని చెప్పగలను. ఏమండి, ఇది ఎంతో దీవెన. నేను చాలా సంతోషంగా చెప్పగలను ఈ మాట. చాలామంది పిల్లలు వ్యాపారాలు మంచి అభివృద్ధిలోకి రావడం, ఇలా దేవుడు దీవించాడు. అనేక రీతులుగా దేవుడు దీవించాడు. మాకు 6 చోట్ల పరిచర్య జరుగుతుంది. 6 స్థలాల్లో బిడ్డలందరినీ దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ఏమండి, దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తాను, ఎంతో ఆనందిస్తాను. మంచిది పిల్లారా. దయవుంచి చూడండి ద్వితీయోపదేశ కాండము. ఎందుకంటే ఈ సందర్భంగా నేను దేవుడు చేసిన మేలులో జ్ఞాపకం చెయ్యాలి. అందరికీ నేను జ్ఞాపకం చేసుకుంటూ అందరికీ జ్ఞాపకం చేస్తూ రావాలి. ఎప్పుడైతే చేసిన మేలు మర్చిపోకూడదు. దావీదు మహాభక్తుడు అందుకే అన్నాడు కదా, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకము. అలాగే మన సోదరులు యోహాను గారు వారు కూడా ఇల్లు కట్టుకున్నారు. ఇలాగున వేమవరంలో చాలామంది ఇల్లు కట్టుకున్నారు. సంక్రాంతి మన జానకిరామి గారు ఇల్లు కట్టుకున్నారు. ఇంకా చాలామంది, కృష్ణ గారు వాళ్ళు, మోహన్ గారు అయితే 2 బిల్డింగ్లు కట్టుకున్నారు, కృష్ణ గారు అయితే 2 బిల్డింగ్లు ఇలాగ చాలామంది. ఇప్పుడు అన్నీ ఏం చెప్పను, మరి చాలామంది బిల్డింగ్లు కట్టుకున్నారు. కనుక దేవుడు గొప్పవాడు. సందర్భం కనుక చెప్తున్నాను. ఏమండి, దేవుడు నమ్మతగిన వాడు. దేవుడు ఏ మేలు కూడా కొదువు ఉంచడు, ప్రతి అవసరతను తీరుస్తాడు. నమ్మకంగా ఎప్పుడైతే నడుస్తామో దేవునికి పక్షపాతం అనేది లేదు. ప్రతి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రతి వారి అవసరతను దేవుడు తీరుస్తాడు. నమ్మకంగా దేవుల్లో నడిచినప్పుడు ఎవరిని విడిచిపెట్టడు ఆయన. ప్రతి వారికి దీవెనిచ్చి ఆశీర్వదించే దేవుడని కూడా మనం గుర్తించాలి.
దయవించి చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 12వ వచనం కాడ నుంచి చదువుతారా? మంచి ఇండ్లు కట్టించుకొని, సరే, వాటిలో నివసింపగా. చూసారా, మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో మీరు నివసిస్తూ ఉండగా, సరే, వాటిలో మీరు నివసిస్తూ హాయిగా బ్రతుకుతూ ఉండగా, మీ పశువులు, మీ గొర్రె మేకలను వృద్ధి అయి మీకు వెండి బంగారములు విస్తరించి మీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు మీ మనస్సు మదించి, ఒకవేళ మీ మనస్సు మదించి దేవుణ్ణైనా నన్ను మర్చిపోతారేమో, జాగ్రత్త పడండి అన్నాడు దేవుడు. చూసారా, ఒకవేళ మనస్సు మదించినప్పుడు వెర్షన్ మారిపోద్ది, మాటలు వేరుగా వస్తూ ఉంటాయి. నీకు అర్థమవుతుంది? ఎప్పుడైతే హృదయం కఠినమైందో, మనస్సు మదించిందో, ఎప్పుడైతే హృదయం కఠినమైందో, మొట్టమొదట దేవుని మీద వెర్షన్ వేరుగా ఉంటుంది, మాటలు వేరుగా ఉంటాయి. కృపాసహితంతో కూడుకున్న మాటలుగా ఉండవు. ఆ మాటల్లో కృప ఉండదు, ఆ మాటల్లో దయ ఉండదు, మాటలు కఠినంగా వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే హృదయం మదించింది. బైబిల్ చెప్పింది, హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును. హృదయం నిండియుండు దాన్ని బట్టి నోరు మాట్లాడును. కనుక ఇప్పుడు హృదయం మదించింది కనుక కఠినమైన మాటలు దేవుడి మీద, ఆయన సేవకుని మీద కఠినంగా తెలిసిపోతుంది వాళ్ళ హృదయానికి. అప్పుడు కఠినంగా మాట్లాడటం, ప్రేమ లేకుండా మాట్లాడటం, సరే, ప్రేమ లేకుండా మాట్లాడటం, ఇలాగూ మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా మన హృదయాలు కఠినం కాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి మనం. ఎప్పుడైతే హృదయం కఠినం చేసుకుంటాడో వాడు కీడులో పడును అని బైబిల్ చెప్తుంది. ఎప్పుడు హృదయం కఠినం కాకూడదు. ఎప్పుడు దేవుని ఎడల కృతజ్ఞతా భావము కలిగి, దేవుని ఎడల ఎప్పుడు కృతజ్ఞతా భావము కలిగి నడుచుకోవాలి. దేవుడు చేసిన మేలులు స్మరించుకుంటూ, దేవుడు చేసిన మహోపకారములు స్మరించుకుంటూ, ఎప్పుడు ఆయన ఎడల కృతజ్ఞతా భావము కలిగి పూర్ణ హృదయముతో ఆయన సేవిస్తూ నడవాలి. ఎక్కడ హృదయం ఎంత మాత్రమో కఠినం కాకూడదు. వింటున్నారా? ఎప్పుడు కూడా దేవుని మీద, దేవుని సేవకుని మీద ఎప్పుడు కఠినమైన మనస్సు రాకూడదు. ఆ చీకటి మనలోకి వస్తుందంటే మనం ఎక్కడ రాంగు రూట్ నడుస్తున్నామని అర్థం. మీకు ఎప్పుడు కూడా మీకు దేవుని చిత్తం కూడా స్పష్టంగా గమనించాలి. అదేంటంటే, మీ యొక్క మెడకాయ మీద తలకాయ ఉంది, మీకు ఉందా లేదా? మీ మెడకాయ మీద తలకాయలు ఉన్నాయి లేదు? మీకు అందరికి ఉన్నాయా లేదా? ఉన్నాయి. మీలో ఉన్న ప్రతి అవయవానికి జీవం దేని నుండి వెళుతుంది? శిరస్సు నుండి. ఇది బాగా గుర్తించాలి. ఎందుకంటే ఈ మదించి అన్న మాట గురించి ధ్యానించమని చెప్పారు ప్రభు. ధ్యానిస్తున్నాను ఇప్పుడు. ఎప్పుడు కూడా మీకు శిరస్సు నుండి అన్ని అవయవాలకి జీవం నడుస్తుంది. అన్ని అవయవాలకి శిరస్సు నుండే నడుస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది, ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి, దేవుని చిత్తాన్ని బాగా నేర్చుకోవాలి. బైబిల్ బోధిస్తుంది, చూడండి, బైబిల్ బోధిస్తుంది, సాతాను ఎవరిని మిరుగుదనని గర్జించు సింహం వలె తిరిగి మనుషుని పాడు చేస్తూ ఉంటాడు. అందుకనే మనం దేవుడు అనేకమైన మేలులు చేస్తున్నప్పుడు మనసు మదించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పొరపాట్లు ఎప్పుడు మన జీవితాల్లో రాకుండా ఉండాలని దేవుడి వాక్యాన్ని చెప్పమని నాకు నేర్పించారు కనుక మీకు బోధిస్తున్నాను. దయవుంచి చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఈ 19వ వచనము కిందకి రావాలి. ఆ శిరస్సు మూలముగా అన్న కానీ చదవాలి. చూస్తున్నారు కదా బైబిల్ అందరూ? ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను
నరముల చేతను పోషింపబడి అతకపడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. వినాలి. మీరు పుట్టినప్పుడు ఎంత పుట్టారు? తల్లి గర్భంలోంచి చెప్పండి, ఎంత ఉంటారు మీరు? గట్టిగా కొలిస్తే జానున్నర ఉంటారేమో, అంతే కదా. తల్లి గర్భంలోంచి అందరూ ఎంత వస్తాం? ఒక జానున్నర పిల్లలు ఉంటాం. ఇవాళ నేను ఇంత ఎత్తి ఎదిగానంటే కారణం ఏమిటి? నా శరీరంలో అన్ని అవయవాలు చాలా మంచిగా పనిచేస్తున్నాయి. ఇన్ని సంవత్సరాల భూమి మీద ఆరోగ్యకరంగా ఉన్నాను, ఇంత ఎత్తు ఎదిగాను. నాకు ఆరోగ్యం బాగుందంటే లివర్ బాగా పనిచేస్తుంది, కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయి, హార్ట్ బాగా పనిచేస్తుంది, ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయి. నా శరీరంలో అవయవాలన్నీ మంచిగా పనిచేస్తున్నాయి కనుకనే ఆరోగ్యంగా భూమి మీద సౌఖ్యంగా ఉండగలిగాను. ఇన్ని అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి అంటే బైబిల్ చెప్పింది శిరస్సు మూలముగా. దేని మూలముగా? అవును, ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. శిరస్సు మూలముగా, శిరస్సు మూలముగా సర్వ శరీరము, అదిగో కొన్ని అవయవాలు కొన్ని భాగాలని కాదు, శిరస్సు మూలముగా సర్వ శరీరము అమ్మా కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి. కీళ్ల చేత నరాల చేత అన్ని అవయవాలు పోషించబడుతున్నాయి. వీటికి రక్తం ఎక్కడి నుంచి ఉంటుందో చెప్పనా? శిరస్సు నుండి. అందుకే శిరస్సుకు దెబ్బ తగిలిందనుకోండి, నడక తేడా వచ్చేస్తుంది. పక్షవాతం వచ్చినప్పుడు బ్లడ్ ఎక్కడ క్లాట్ అవుద్ది? మెదడులో. ఇక్కడ బ్లడ్ క్లాట్ అవుతే ఏది నడవటం మానేస్తుంది? కాలు, చెయ్య, నోరు. అంటే ఇక్కడి నుంచి బ్లడ్ ఎక్కడికి రావట్లా? అవయవానికి అందట్లేదు. అంటే శిరస్సుకి దానికి సంబంధం ఏమైంది? డిస్కనెక్ట్ అయింది. ఎప్పుడైతే శిరస్సు నుండి ఒక అవయవానికి డిస్కనెక్ట్ అయిందో ఇంకా అవయవానికి క్షేమం ఉండదు. అవయవానికి క్షేమం ఉండదు. పాయింట్ అర్థమవుతుంది కదా మీకు? అవయవానికి క్షేమం ఉండదు. ఇక ఎప్పుడు శిరస్సుతో సంబంధము కలిగి ఉండాలి. ఎప్పుడు శిరస్సుతో సంబంధం కలిగి ఉంటేనే వ్యక్తి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, అన్ని అవయవాలకు బ్లడ్ నడుస్తుంది, అప్పుడు ఆ శరీరం వృద్ధిలోకి వస్తుంది. అలాగున ఇదంతా మనందరం ఏమన్నాడు? అవయవాలం అన్నాడు. క్రీస్తు శరీరం ఏది? క్రీస్తు సంఘం ఏంటి? శరీరము. ఆ బాడీకి శిరస్సు ఎవరు? యేసయ్య. అంటే నీ శరీరాన్ని ఎందుకు ఎలా డిజైన్ చేశాడంటే దేవుడు క్రీస్తు సంఘము యొక్క జ్ఞానము నేర్పడానికి శరీరాన్ని ఇలా డిజైన్ చేశాడు దేవుడు. ఏమి నేర్పడానికి? సంఘము యొక్క స్థితిగతులు నేర్పడానికి శరీరాన్ని దేవుడు ఇలా డిజైన్ చేశాడు. నీకు అసలు సంగతులు ఇవి తాత్కాలికము. అసలు సంగతులు నేర్పడానికి ఈ జ్ఞానం అంత అవసరమైంది దేవునికి. మానవుని చేయటం, ఆ బాడీలో అవయవాలు ఉంచటం, తల్లి తండ్రిని పిల్లలని అసలు సంగతులు నేర్పడానికి ఇవన్నీ అవసరమైనవి. ఈ తాత్కాలిక సంగతులు అవసరమైనవి. అంచేత ఈ బాడీకి శిరస్సు ఎవరంటే యేసునాథుడు. అప్పుడు ఈ బాడీకి అవయవాలు ఎవరంటే మనమే. అదే బైబిల్ చెప్పింది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనము. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదు. అంటే ఇప్పుడు ముందు శరీరం గురించి చెప్తున్నాడు. అక్కడ దేని గురించి చెప్తున్నాడు? ఆ 12:4 చదివారా? మళ్ళీ చదవండి ఒకసారి. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదు. మీరు చెప్పండి. ఆగండి.
మీ శరీరాలు అవయవాలున్నాయి కదా, దేని పని అది చేస్తుందా లేదా? చేస్తుందా లేదా? నోరు ఏం చేస్తుంది చెప్పండి? కక్కలో ముక్కలో గుటక గుటక మింగుతూ, అవునా, మంచిగా భోజనం చేస్తూ ఆహారం తింటున్నాం. అది ఎవరు చేసే పని? నోరు చేసే పని. సరే ముక్కు అందట, ముక్కు ఎప్పుడు నేనే మొయ్యాలా? దేన్ని? కళ్ళజోడిని ఎప్పుడు నేనే మొయ్యాలా? ఎప్పుడు నానెత్తి మీద బరువా? ఎప్పుడు నేనే మొయ్యాలా అని ముక్కు కోపం వచ్చేసిందట. ఎప్పుడు నేనే మొయ్యాలేంటి అని కళ్ళతో దెబ్బలాడుతూ కోపం వచ్చేసిందట ముక్కుకి. నేను మొయ్యను అందట. సరే మొయ్యవా అన్నప్పుడు కళ్ళజోడు తీసి పక్కన పెట్టేశారు. ఈ కళ్ళకే ముక్కే వాదం వచ్చేసింది. అప్పుడు కళ్ళజోడు తీసుకు పక్కన పెట్టేశారు. కళ్ళజోడు తీసి పక్కన పెట్టేస్తే అప్పుడు నడుస్తూ ఉండగా ఒక పెద్ద రాయి అడ్డు తగిలింది. బోర్రా పడిపోయాడు. ముక్కేమైంది? చింతకాయ పచ్చడయింది. అంచేత ఇప్పుడు ఈ బరువు మోసిందనుకోండి కళ్ళకు ఉపయోగం, కళ్ళకు ఉపయోగం కనుక ముక్కు క్షేమం. అవునా? అలాగున దేని పని అది చెయ్యాలి. మన శరీరంలో నోరు చేసే పని నోరు చేస్తుంది, కాళ్ళు చేసే పని కాళ్ళు చేస్తున్నాయి, చేతులు పని చేసే చేతులు చేస్తున్నాయి, చెవులు చేసే పని చెవులు చేస్తున్నాయి, లివర్ చేసే పని లివర్ చేస్తున్నాయి, కిడ్నీలు చేసే పని కిడ్నీలు చేస్తున్నాయి. ఇలాగున ప్రతి అవయవం కష్టపడుతుంది కనుకనే మనం ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నాం. కనుక శరీరములో ఏ అవయవం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచాడు. నిజంగా కళ్ళు తీసుకెళ్ళి సంకలో పెడితే ఎలా ఉంటుంది? కళ్ళు తీసుకెళ్ళి సంకలో పెడితే ఎలా ఉంటుంది? రోడ్డు మీద మనం ఎలా నడవాలి చెప్పనా? ఇలా నడవాలంటే ఈ లారీ వాడు ట్రాక్టర్ వాడు ఎలా ఈసేయని పట్టుకెళ్ళిపోవాలి. అవునా? కనుక కళ్ళు ఎక్కడ ఉంచాడు? ఎక్కడ? నెత్తి మీద ఇద్దరు కళ్ళు ఎలా చూడాలి? అప్పుడు ఎలా చూడాలి? అప్పుడు ఎందుకో సరిగిపోతుంది. ఎక్కడ ఎలా ఉంచాలో దేవుడు తన చిత్త ప్రకారం అవయం బాడీలో ఉంచాడు. అదే 1 కొరింథీ 12:18 చెప్పిన మాట అదే. 1 కొరింథీ 12:18 చెప్పిన మాట అదే. 1 కొరింథీ 12:18. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని అదిగో తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అయితే దేవుడు ప్రతి అవయవాన్ని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. తన చిత్త ప్రకారము మానవ శరీరాన్ని డిజైన్ చేస్తున్నప్పుడు దేవుడు, అనంత జ్ఞానియగు దేవుడు మానవ శరీరాన్ని డిజైన్ చేస్తున్నప్పుడు ఏ అవయవం ఎక్కడ ఉంచాలో తన చిత్త ప్రకారం ఉంచాడు. ఇదంతా ఎందుకో చెప్పనా? క్రైస్తవ సంఘం యొక్క జ్ఞానం నేర్పడానికి. ఏమండి, ఎక్కడ ఏ అవయవం ఉంచాలో దేవుడు తన చిత్త ప్రకారం ఉంచాడు. ఓకేనా? ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచాడు. నోరు ఎక్కడ ఉండాలి? కొంచెం పైన ముక్కు ఉండాలి, ఆ పైన కొంచెం కళ్ళు ఉండాలి. ఇలాగన దేవుడు మంచి ఇంజనీర్, మంచి డిజైనర్ అయిన అనంత జ్ఞాని. అందుకే దావీదు అన్నాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నదన్నాడు. భయము ఆశ్చర్యము. మీకు తెలిసిన మన శరీరంలో వెనకాల 2 కిడ్నీలు ఉన్నాయి. కోడిగుడ్డ అంత ఉంటుంది కిడ్నీ. ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది కిడ్నీ. ఇంత కిడ్నీ రోజుకొచ్చి ఇంచుమించుగా, అది ఎన్ని లీటర్లు నాకు ఐడియా లేదు, ఇంచుమించుగా చాలా లీటర్ల రక్తాన్ని వడబోస్తుంది. ఈ 2 కిడ్నీలు పాడైపోతే ఈనాడు మానవుడు తయారు చేశాడు డయాలసిస్ మిషను. అది ఎంత ఉంటుంది? నా ఎత్తు ఉంటుంది. ఫ్రిడ్జ్లాగా ఉంటుంది. ఫ్రిడ్జ్లాగా ఆ మిషను నా ఎంత ఎత్తు ఉంటుంది. ఫ్రిడ్జ్ అంత ఎత్తు ఉంటుంది, నా ఎత్తు ఉంటుంది ఆ మిషను. ఇప్పుడు ఇంత కిడ్నీ చేసే పని ఇంత మిషన్ ద్వారా మానవుడు చేయిస్తున్నాడు. 2 కిడ్నీలు, ఇంత కిడ్నీలు దేవుడు ఇక్కడ అమర్చాడు. ఇంత సామాను వీడు చేయలేకపోయాడు. ఫ్రిడ్జ్ అంత కిడ్నీ చేయవలసి వచ్చింది వీడు. వాళ్ళు చేసిన మనిషి బ్రతుకుతున్నాడా? బ్రతకట్లా. రక్తం తయారవ్వదు. ఈ కిడ్నీలు పోతే రక్తం తయారవ్వదు. దీన్ని బట్టి మీరు ప్రతి అవయవాన్ని ఆలోచించండి. దేవుడు ఎంత డిజైనరో, ఎంత ఇంజనీరో, ఎంత గొప్పవాడో ఆలోచించండి. అనంత జ్ఞాని దేవుడు. మనం చేసుకున్న బొమ్మలు, మట్టి బొమ్మలు ఈ మనిషిని చేయగలవా?
దేవుడు అనంత జ్ఞాని. అందుకని బైబిల్ దాని జ్ఞానానికి మితి లేదు అని చెప్పింది బైబిల్. అని జ్ఞానానికి ఏమీ లేదు, మితి లేదని చెప్పింది బైబిల్. అందుచేత ఇంత గొప్ప దేవుడు, ఇంత డిజైనర్ కనుక మానవుని ఇట్లా చేసి ఏ అవయం అక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. అలాగుని క్రైస్తవ సంఘములో కూడా మన అందరం ఎవరమంటే అవయవాలని చెప్పాడు 12:4లోనే. ఆ కింద చదువుతారు ఒకసారి. అలాగే అనేకులమైన మనము, అదిగో క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవాలమై ఉన్నాము. ఎక్కడుండి? క్రీస్తులో ఉండి. క్రీస్తు అనగా సంఘం అని అర్థం. క్రీస్తులో ఉండి మనం ఎలా ఉన్నామంటే ఒకరికొకరు ప్రత్యేకమైన అవయవాలంగా ఉన్నాం. మనందరికీ ఒకటే పని ఉండదు. నేను క్రీస్తు సంఘంలో నేను ఎవరినో చెప్పనా? నోరుని. నేను ఎంజేపు తింటా ఉండాలి. ఏం తినాలి? నేను వాక్యమైన ఆహారాన్ని ఎంజేపు తింటా ఉండాలి. ఎంజేపు తింటా ఉంటే మిగతా అవయవాలకు బలం వస్తుంది. అలాగే శరీరం తింటా ఉంటే అన్ని అవయవాలకి 4 రోజుల కోసం భోజనం తినకండి, కాళ్ళు చేతులు ఏమవుతాయి? ఇది తినకపోతే దేనికి నీరసం వచ్చేస్తుంది? కాళ్ళు చేతులకు నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరుగుతాయి, తల తిరుగుద్ది, అన్నిటికీ నీరసమే. అంచేత మా పని ఎప్పుడు ఏంటంటే తింటా ఉండాలి. ఏం తింటాం అంటే ఏంటి? వాక్యం అనే భోజనం ఎప్పుడు తింటా ఉండాలి. అందుకే అపోస్తలున్నారు, మీ వాక్య పరిచర్యలో ప్రార్థన ఎడతెక్క ఉండాలి మేము అన్నారు. అందుకే వాళ్ళు అలా మేము ఎప్పుడు తినడు ద్వారా, ఈ వాక్యం అనే భోజనం ఎప్పుడు తినడు ద్వారా అవయవాలైన మీకు ఏం కలుగుతుందంటే బలం కలుగుతుంది. మా పని అది. తర్వాత పరిచర్య చేసే పని కాళ్ళు చేతులు. కొంతమంది పరిచర్య చేస్తారు, కొంతమంది విశ్వాసులు ఎప్పుడు వింటారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు చెవులు. ఇలాగున ఈ అవయవాలన్నింటినీ పోషించేవాడు ఎవరిక? శిరస్సు. ఎవరా శిరస్సు? యేసు ప్రభు. అందుకే బైబిల్ చెప్పింది, ఎఫెసీ 1:22 అదే చెప్పింది. ఎఫెసీ 1:22, ఎఫెసీ 1:22 అమ్మా, ఉంచి ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించాను. సంఘానికి ఆయన ఎవరు చెప్పండి? శిరస్సు. అంటే సంఘం అనే బాడీకి ఆయన శిరస్సు. ఇప్పుడు ఆయన మూలముగా అన్ని అవయవాలు ఏం చేయబడాలి? పోషించబడాలి. ఎప్పుడైతే మనసు మదించిందో మొట్టమొదటి దేవునితో డిస్కనెక్ట్ అవుతారు, ఆ తర్వాత సేవకుతో డిస్కనెక్ట్ అవుతారు. ఇది ఎవరు చేసే పని అంటే సాతాను చేసే పని. వీడికి జీవం అందకూడదు కదా. వీడికి ఎప్పుడైతే జీవం అందకుండా చేస్తే వీడు బలహీనం అయిపోతాడు. అందుకే మొట్టమొదట ఏం చేస్తాడంటే ఎప్పుడైతే హృదయం మదించిందో మొత్తం దేవుని సేవకుడి మీద చీకటి కలుగుద్ది, ఆ తర్వాత దేవుని మీద కలుగుద్ది. వాటి మీకు అర్థమైందా? ముందు ఎవరి మీద కలుగుద్ది? ఎదురుండా కనిపించేది ఎవరు? సేవకుడు. అందుకని ఇశ్రాయేలీయులు ఎప్పుడు కష్టం వచ్చినా ఎర్ర సముద్రం కాడికి వచ్చారు. ఇశ్రాయేలు రాగానే మోషే సనుగుడు ఎవరి మీద? అది ప్రతి చోట ఇదే జరుగుద్ది. ఎప్పుడైతే నడిపించిన నాయకుడు శిరస్సు నుండి వీడిని తొలగించాలి. అదే ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వెదకుచూ తిరుగుచున్నాడు. ఎవడైతే అంతరంగంలో బలహీనుడిగా ఉంటాడో, ఎవడైతే బలహీనంగా కనబడతాడో, ఎవడైతే అంతరంగంలో చీకటి కలుగుతుందో, ఎక్కడైతే బలహీనంగా ఉంటాడో వెంటనే ఆక్రమించుకుంటాడు. ఇంతే. అందుకే మీకు నేను చెప్పే విషయం ఏంటంటే ఎప్పుడు హృదయం కఠినం కానివ్వకండి. దేవుని సేవకుడి మీద కానీ దేవుడి మీద కానీ ఎప్పుడు హృదయం కఠినం కాకండి. ఒకవేళ కఠినం అవుతుందంటే మీట్లో చీకటికి ప్రవేశిస్తుందని అర్థము. వెంటనే సరి చేసుకోవాలి. అర్థమైందా? నాకు కొంతమంది చెప్తారు, అయ్యా మీ మీద నాకు రకమైన ద్వేషబుద్ధి వస్తుందండి అంటే అప్పుడు చెప్తాను, లేదు ప్రార్థన చేయించుకోండి, అది సైతం చేసే పని అని చెప్తాను. ఎందుకో మీ మీద కోపం వస్తుందండి అంటారు, మీ మీద ఎందుకో నాకు అసహనం వస్తుందండి అంటారు. అప్పుడు నేను చెప్తాను, లేదు అది సైతాన్ చేస్తున్న పని, ప్రార్థన చేయించుకోండి. అది చీకటి కలిగిస్తాడు. ఎందుకంటే డిస్కనెక్ట్ చేయాలి. ఒక వ్యక్తిని ఆ తల్లి నుండి కానీ తండ్రి డిస్కనెక్ట్ చేయాలి. ఇది ఎవరి పని అంటే సాతాను చేసే పని. అందుకే బైబిల్ సాతాను కుతంత్రాలు ఎరగని వారము అన్నాడు కనుక ఆ కుతంత్రం మీకు అందుకే నేర్పుతున్నాను ఈ మధ్యాహ్నకాల సమయంలో.
సాతాను కుతంత్రాలు ఎరిగిన వారముగా ఉండాలి మనం. కనుక మంచి ఇళ్ళు కట్టుకొని మీకు వెండి బంగారాలు విస్తరించినప్పుడు, ఆ వచ్చిన అదే కదా, ద్వితీయోపదేశకాండం 8:12 చదవండి. ద్వితీయోపదేశకాండం 8:12 చదవండి. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, వాటిలో మీరు నివసిస్తూ ఉండగా మీ పశువులు గొర్రె మేకలను వృద్ధి అయి వెండి బంగారములు విస్తరించినప్పుడు, అది నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు మనసు మదించే అవకాశం ఉంది అక్కడ. అది ఏ మదించే అవకాశం ఉంది? అవును, ఖచ్చితంగా ఉంటుంది. మనసు మదించే అవకాశం ఉంటుంది అక్కడ మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడిపోవాలి. సాతానికి ఎవరు ఏమి ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. అర్థమైందా? మనస్సు మదించి ఒకవేళ దేవుణ్ణి మర్చిపోతామేమో అని చెప్పాడు అక్కడ. చదువుతారు, కిందకు వచ్చేస్తారు ఒకసారి. మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరుచుదువేమో. తాపకరమైన పాములను త్రేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. చూసారా, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఎక్కడ? తాపకరమైన సర్పాలు కలిగిన లోకం ఇది. తాపకరమైన సర్ప విషయం కలిగిన లోకం ఇది. అటువంటి మనుషులు కలిగిన లోకం ఇది. తర్వాత తేళ్ళు ఏమన్నాడు? తేళ్ళు ఏం చేస్తాయి? కుట్టి మానవుడు ఏం చేస్తాయి? బాధ పెడుతూ ఉంటాయి. అలాంటి తేళ్ళు వంటి మనుషులు ఉన్నారు భూమి మీద. తర్వాత ఎడారి, లోకం ఎడారి. ఈ ఎడారిలో త్రాగడానికి నీళ్లు లేవు, దాహం తెచ్చడానికి నీళ్లు లేవు. ఒకప్పుడు నేను ఇచ్చిన నీళ్లు త్రాగడం ఎన్నటికీ దప్పి, ఈ నీళ్లు లేవు. ఈ నీళ్లు లేని ఎడారిలో నడుస్తున్నావు. ఈ నీళ్లు లేని ఎడారిలో నువ్వు నడుస్తూ ఉండగా తర్వాత అప్పుడు రాతి బండ నుండి నీళ్లను త్రప్పించాడు వాళ్ళు త్రాగడానికి. ఎడారిలో వాళ్ళ రాతి బండ నుండి నీళ్లు రప్పించాడు. అలాగే ఈనాడు యేసునాథుని సిలువలో చీల్చి మీ కొరకు నా కొరకు ఈ అరణ్యములో నీళ్లు రప్పించాడు. ఈ లోకమైన అరణ్యములో నీళ్లను రప్పించాడు. రప్పించి తుదకు నీకు మేలు చేయవలెనని, సరే మేలు చేయాలని దేవుడు చూస్తే చివరికి మనం ఏం చేస్తున్నామంటే దేవుడిని మర్చిపోతున్నాం. మర్చిపోవద్దని చెప్తున్నాడు. ఇంకా కిందకు వచ్చిన చదవండి తల్లి. నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించెను. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసినని అనుకొందురేమో. మా బాహుబలము, మా సామర్థ్యము, మా వల్ల ఇది కలిగింది, మా వల్ల మేము సంపాదించుకున్నాం, ఇది మా వల్ల కలిగింది, మా సామర్థ్యము, మా బాహుబలము అని మీరు అనుకుందురేమో. అది మీ వల్ల కలగలేదన్నాడు. ఎవరి వల్ల కలిగేది? అది దేవుని వల్ల కలిగింది. మన వల్ల ఏమీ కలగలేదు. ఇది అర్థమవుతుందా? కనుక ఈ సామర్థ్యం ఎవరిచ్చారు? ఇవాళ నాగేశ్వరరావు గారికి, ఆదిబాబు గారికి ఇల్లు కట్టుకునే సామర్థ్యం ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? దేవుడు. అలా ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ సామర్థ్యం ఎవరిచ్చారు? దేవుడు. నాకు సామర్థ్యం ఎవరిచ్చారు? దేవుడు. మన వల్ల ఏమీ జరగలేదు మన వల్ల. దేవుడు అనుగ్రహించాడు. అందుకే ఆయన ఘనపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన్ని పొగడాలి, ఆయన కొనియాడాలి, ఆయన కీర్తించాలి. నీ కరుణా కటాక్షముల వలన, నీ దయ వలన, నీ కృప వలన ఇది నాకు అనుగ్రహించబడింది, మరొకటి ఏమీ కాదు అని ప్రభుని ఘనపరచాలి. మనం అందరం ఇది ఆయన వల్ల మనకు అనుగ్రహించబడిందని గుర్తెరిగి ప్రభుని ఘనపరిచి ప్రభుని కొనియాడాలి. మనందరం ఈ పని చెయ్యాలి.
అంతవరకు అర్థమైందా? అంచేత ఆయన ఎడల మనం ఏముంచాలి? భయము, భక్తి ఉంచాలి. కనుక ఆ దేవుని ఎడల ఎప్పుడైతే మనం భయభక్తులు ఉంచుతామో ఏ మేలు మన జీవితాల్లో ఏం చేయడు? కొదువు చేయడు. నేను కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను. ఈ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనకి కలిగే ఆశీర్వాదాలు కొన్ని టకటక జ్ఞాపం చేసి నేను ముగించేస్తాను. వాకింగ్ చెప్పనా, ముగించేనా? చెప్పండి, నిజంగా చెప్పండి. చెప్పనా, ముగించేనా? చెప్పనా, 2 మాటలు చెప్పనా? ఓకే, 12:30 అయింది, పర్లేదు కదా, ఆకలేయట్లేదు కదా. ఓకే, 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు గమనించండి, 128వ కీర్తన ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండాలన్నాడు కదా. 128వ కీర్తనలో ఏమంటాడు చూడండి. మొదటి వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. చూసారా, యెహోవా యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఇంకేం చెప్పాడు? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటేనట మన కష్టార్జితాన్ని మనం అనుభవించగలుగుతామట. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవు. అనుకో మాట, నీవు ధన్యుడవు, నీకేం కలుగుతుంది అన్నాడు? మేలు కలుగును అని అప్పుడు అన్నాడు. నీ లోగిట ఎక్కడ లోగిలి అంటే ఇప్పుడు గృహం కనుక సందర్భం మాట్లాడుకుంటున్నాం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అని ఇంకేమన్నాడు? యెహోవా యందు భయభక్తులు ఎలాగూ ఆశీర్వదించబడును. ఎలాగునా? కాదు, ఎలాగ ఆశీర్వదించబడతాడు అంటే చేతుల కష్టార్జితం దీవించబడుతుంది. రెండవది, భార్య ఏమో లోగిట ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. మూడవది, పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఇలాగూ దీవించబడతారు. ఆ కుటుంబం ఇలా దీవించబడుతుంది. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో మొదటి ఆశీర్వాదం ఏంటంటే వాళ్ళకి చేతులు కష్టార్జితం అనుభవిస్తారు. అది వృధాగా బయటికి పోతాం. 1, చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తారు. 2, భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. 3, భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఈ ఆశీర్వాదాలు కలిగితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే. ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే 34:7 కీర్తన గ్రంథం 34:7 అదిగో, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి రక్షించును. కరోనా అంటే మరోడు వచ్చినా ఏమి అవరాడు వాళ్ళు. ఎందుకని దేవుని ఎడల వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? భయము, భక్తి కలిగి ఉన్నారు. కనుక వారి చుట్టూ ఎవరుంటారు? దేవుని దూత. చుట్టూ దేవుని దూత కావలిండి రక్షిస్తుంది. అది దేవుని ఎడల ఏం కలిగి ఉండాలి? భయభక్తులు. ఎవరైతే ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ దేవుని దూతని కావలి ఉంచుతాడు దేవుడు. ఏ కీడు తగలకుండా వాళ్ళని కాపాడుతూ వస్తాడు దేవుడు. అందుకే బైబిల్ అంది, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, అపాయమేమి నీ యొద్దకు రాదు అని చెప్పాడు ఆయన. అంటే 4వ ఆశీర్వాదం ఏంటంటే ఎప్పుడైతే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటామో దూత కావలి ఉంటుంది. అర్థమవుతుందా? దేవుడు మనల్ని కాపాడుతూ వస్తాడు. మీరు చూడండి, యోసేపుని కడుపును పుట్టిన సొంత అన్నలు గోతులో పడేశారు. కానీ దేవుడు ఏం చేశాడు? గోతులోంచి తీసి యోసేపుని కాపాడుతూ వచ్చాడు. సొంత అన్నలు గోతులో పడేస్తే దేవుడు కాపాడుతూ వచ్చాడు. అలా దేవుడు కాపాడుతూ వస్తాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. పేతురుని చెరసాల్లో వేశారు. అంతకుముందే యాకోబుని చంపించేశాడు ఏరోదు రాజు. అది పులియన రొట్టెల పండగ. ఆ రోజులైన తర్వాత పేతుని చెరసాల నుంచి బయటికి తీసుకురావాలని అనుకున్నాడంట ఏరోదు రాజు. ఆ రాత్రి మనసులో అనుకున్నాడు,
వెంటనే దూతను పంపించి పేతుని బయటికి తీసుకొచ్చాడు. అంతరంగంలో అనుకున్నాడు హేరోదు, ఇంకా రేపు పొద్దున బయటికి తీసుకొద్దాం రాత్రి అనుకున్నాడు. దేవుడు అది చూశాడు. ఎవరు హృదయాన్ని చూశాడు? హేరోదు హృదయాన్ని చూశాడు. లోపల అనుకున్నాడట, పేతును కూడా బయటికి తీసుకొని చంపేయాలనుకున్నాడంట. లోపల అనుకున్నాడంట. లోపల అనుకున్నది దేవుడు చూశాడు. దూతను పంపించి బయటికి లాక్కొచ్చాడు. దొరకనివ్వలేదు. అలా నిన్ను నన్ను కూడా దొరకనివ్వడు. శత్రువుకి ఎక్కడా దొరకనివ్వడు ఎప్పుడూ కూడా. ఎప్పుడైతే నువ్వు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటావో అనారోగ్యానికి దొరకనివ్వడు, శత్రువుకి దొరకనివ్వడు, అపవాదికి దొరకనివ్వడు, లోకానికి దొరకనివ్వడు. దేవుడు కాపాడుతూ వస్తాడు. దేవుడు అలా కాపాడకపోతే భక్తులు ఎప్పుడో ఎగిరిపోదురు. దేవుడు కాపాడుతూ వస్తాడు. అసలు శోధనలు రావని కదా బైబిల్. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతునికి ఆపదలు కలుగుతాయని బైబిల్ చెప్పింది, కలగవని కూడా చెప్పింది. సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయంలో ఈ మాట తెలియజేస్తాడు. 12వ అధ్యాయం 21వ వచనము, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవించదు. సరే, 12:20 ఏమన్నాడు? నీతిమంతునికి ఏ ఆపదయు. మరి అదే సమయంలో 34లో కీర్తన గ్రంథం 34వ అధ్యాయం ఏమన్నాడు? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఇక్కడేమన్నాడు? ఏ ఆపదయు సంభవించదన్నాడు. కానీ దావీదేమన్నాడు? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిని యెహోవాయే తప్పించనన్నాడు. కనుక చలి జ్వరం అని రొంపని రాకుండా ఉండవు. అలాంటి చిన్న చిన్నవి వస్తాయి. ఏమొచ్చినా దేవుడు స్వస్థపరిచి తప్పించేస్తాడంతే. ఏమొస్తాయి? చిన్న చిన్న బలహీనతలు వస్తాయి. రావని చెప్పట్లేదు బైబిల్. వస్తాయి. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, చిన్న చిన్న బలహీనతలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ వీటన్నిటిని దేవుడే తప్పిస్తాడని. అంచేత యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఆయన దూత కావలి ఉండి ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ఇది 4వ ఆశీర్వాదం. అర్థమైందా? 5వ ఆశీర్వాదం ఏమిటంటే చూడండి, 34వ కీర్తన ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 34వ కీర్తన దయవుంచి ఈ మాట చదువుతారా? 9వ వచనము, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీయు కొదువలేదు. ఇంకో మాట కూడా చెప్పాడు అక్కడ, సింహం పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి అది ఏ మేలు కొదువై ఉండదు. కదా, అడవికి రాజు ఎవరు అనుకున్నారు? అడవికి సింహం. అడవికి రాజు ఎవరంటే సింహం. చాలా జంతువులు ఉంటాయి అడవిలో, పెద్ద పెద్ద జంతువులు, చాలా జంతువులు, చాలా మృగాలు, చాలా పక్షులు, పశువులు చాలా ఉంటాయి. కానీ ఎన్నున్నా అడవికి రాజు ఎవరంటే సింహం. తన పిల్లలకు ఆహారం కావాలనుకోండి, ఎక్కడికో వెళితే ఒక జంతువుని కొట్టేస్తే పట్టుకొచ్చి పెట్టేస్తుంది. తన పిల్లల్ని అస్సలు ఆకలికి ఉంచదు. ఒకవేళ అడవిలో సింహం పిల్లైన తమ పిల్లలు లేమి కలిగి ఉంటాయేమో, కానీ నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు. అంచేత యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ మేలు కూడా కొదువ ఉంచడు. ఏ మేలు కొదువ ఉంచడు. అందుకని ఆయన ఎడలు ఏం కలిగి ఉండాలి? భయము భక్తి కలిగి భూమి మీద నడుచుకోవాలి. అందుకే చెప్పాడు ఆ 34లో 9 అదే, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీయు కొదువలేదు. ఏమీ కొదువు ఉంచడు, ఏ మేలు కొదువు ఉంచడు. అంచేత ఆయన భయభక్తులు కలిగి జీవించాలి. ఎన్నడూ ఏ మేలు కూడా దేవుడు కొదువ ఉంచడు. ఎందుకంటే భూమి ఆకాశములు కలుగు చేసిన దేవుడు ఆయన. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములైనవి. తన పిల్లలు ఆకలి కొనడానికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. ఖచ్చితంగా తన పిల్లలకి ఇచ్చి తీరతాడు ఆయన. ఏ మేలు ఎన్నడు ఎవరికి కొదువ ఉంచడు. అంచేతని ఆయన ఎడల భయము కలిగి భక్తి కలిగి మనం
ఎప్పుడు నడుచుకోవాలి. ఏ మేలు కొదువు ఉంచడు. ఉంటున్నారా? అంచేత యెహోవా యందు ఏం కలిగి ఉందాం? మనం భయభక్తులు కలిగి ఉందాం. అలా కలిగి ఆశీర్వదించబడదాం, దీవించబడదాం. ఎన్ని ఆశీర్వాదాలు జ్ఞాపం చేశాను? 5 ఆశీర్వాదాలు జ్ఞాపం చేశాను. కనుక ఆయన ఎడల భయం కలిగి, భక్తి కలిగి ఎప్పుడు నడుచుకుందాం. ఇవన్నీ విస్తరించినప్పుడు ఎక్కడ హృదయం మదించకుండా చూసుకుందాం. ఎప్పుడు ఆయన ఎడల భయం కలిగి, భక్తి కలిగి నడుచుకుందాం. దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, నిత్యము ఆశీర్వదిస్తాడు, నిత్యము దేవుడు మనల్ని దీవిస్తాడు. అట్టి కృప, అట్టి భాగ్యము, అట్టి ఆనందము ఈ కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ, మనందరికీ ఎల్లప్పుడూ దేవుడు అనుగ్రహించి మనందరూ నిత్యము ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఒకసారి అందరూ కళ్ళు మూసుకుని, ప్రభువా నాయన, నా జీవితంలో నాకు ఇచ్చిన రక్షణ కొరకై వందనాలు, నేను దేవుడిగా కలిగిన భాగ్యం నాకు ఇచ్చినందుకై నీకు వందనాలు తండ్రి అని నమ్మకంగా ప్రభువుని జ్ఞాపం చేసుకుందాం. నమ్మకంగా ప్రభువుని స్తుతిద్దాం. ప్రభువా, ఒకప్పుడు చీకట్లో ఉన్నాను తండ్రి, ఒకప్పుడు లోకములో ఉన్నాను తండ్రి, అనేకమైన చెడు వ్యసనాలు కలిగి లోకములో జీవించాను తండ్రి. అలాంటి నన్ను జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. ఒకవేళ మీరు నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే నరకానికి వెళ్ళిపోయేవాడిని తండ్రి. నన్ను వెదకి రక్షించి, నా కుటుంబాన్ని బలపరిచి, నన్ను బలపరిచి, అనేకమైన ఆశీర్వాదాలు నాకు ఇచ్చి, నూతన గృహాలు నాకు ఇచ్చి, బిడలేక వివాహ విషయాల్లో సహాయం చేసి, ఇంకా అనేక రీతులుగా, అనేక విధాలుగా నా జీవితంలో ఎన్నో రీతులుగా నాకు సహాయపడుతూ వచ్చిన దేవా, ఇదిగో మీ వందనాలు నాయన. నా తండ్రిగా, నా దేవునిగా ఇదిగో నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి అని నమ్మకంగా ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. నమ్మకంగా ప్రభుని స్తుతిద్దాం. నమ్మకంగా మన పూర్ణ హృదయముతో ఆయన ఎడల భయభక్తులకు నిలుపుదాం. భయభక్తులు కలిగే ప్రభువుని సేవిందాం. మరి ఈ కుటుంబం, ప్రభువా, ఈ చక్కటి గృహాన్ని మాకు ఇచ్చావు తండ్రి, ఇది కేవలము నీ కృపనాయన, నీ దయస్వామి అని ఆయన కృతజ్ఞతలు చెల్లిందాం. అలాగే మనందరి జీవితాల్లో దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారములన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతిద్దాం. నిజంగా ఈరోజు మనం బ్రతికున్నామంటే ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరమే తప్ప మరొకటి ఏమీ కాదు. కనుక ప్రభుని స్తుతించి ప్రభుని కొనియాడుదాం, ప్రభుని కీర్తించుకుందాం, ప్రభు నామాన్ని బలపరుచుకుందాం. ప్రభువా, నువ్వు చేసిన మేలులు కొరకాయి అయ్యా నీ వందనాలని నమ్మకంగా ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని నమ్మకంగా సేవిందాం. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ఆహా స్తోత్రము స్తోత్రములు, ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు, ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదాము. అందరం పాడదామండి. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదాము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. ఆహా స్తోత్రము స్తోత్రములు. చెప్పండి అందరూ స్తోత్రాలు చెప్పండి.
వరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు, ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, దీనదయాళుడా, కరుణారసభరితుడా, పాపుల రక్షకుడా, విమోచకుడా, నీ కొందనాలు. మా అందరి జీవితాలు ఒకప్పుడు చీకటి జీవితాలుగా ఉన్నాయి. లోకములో దేవుడు లేని వారమై ఉండి, అనాథులుగా ఉండి, నీకు దూరంగా బ్రతికిన వారము తండ్రి. ఈనాడు మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని పిలిచి, మాకు గొప్ప రక్షణ అనుగ్రహించి, మా కుటుంబాల్లో ఎన్నో మేలులు ఉపకారములు చేసిన దేవా, నీ పాదములకు సాగిలపడి, నీ ఎడల భయభక్తులు కలిగి వినయ మనస్కులమై నిన్ను స్తుతించి కొనియాడి కీర్తిస్తున్నాము తండ్రి. ఇంతవరకు మమ్మల్ని ఆరోగ్యాలిచ్చి భూమి మీద సజీవుల లెక్కల్లో ఉంచారు తండ్రి. ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో బలహీనతలు, జీవితంలో ఎన్నో ఇబ్బందులు, వాటన్నిటిని కూడా మమ్మల్ని తప్పించుచు, మా జీవితాల్లో సాతానికి దొరకకుండా అనేక విధాలుగా మమ్మల్ని అందరినీ కాపాడుతూ మీరు వచ్చారు తండ్రి. ఆరోగ్యవంతులుగా ఉంచారు, భూమి మీద సజీవ లెక్కలో ఉంచారు. మా గ్రామంలో మా చుట్టూ అనేకులు ఈ కరోనా వ్యాధిని బట్టి అనేకులు మరణించారు తండ్రి. మీరైతే మమ్మల్ని ఆరోగ్యవంతులుగా సజీవ లెక్కలో ఉంచి, నేటి దినాన్ని సజీవులమై ఈ నూతన గృహములో నిన్ను ఆరాధించే భాగ్యము, నిన్ను కొనియాడే భాగ్యం మాకు ఇచ్చినందుకై, నిన్ను స్మరించుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ ప్రత్యేకమైన సమయంలో మానేపల్లి నాగేశ్వరరావు గారిని బట్టి, వారి సతీమణి గారు సోదరి నాగలక్ష్మి గారిని బట్టి, వారికి ఇచ్చిన ఏకైక కుమారుడు ఆదిబాబును బట్టి, తనకిచ్చిన భార్య జీవిత భాగస్వామి మా ప్రియ కుమార్తె దేవిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నాగేశ్వరరావు గారికి ఇచ్చిన కుమార్తె వెంకట సత్యవతిని బట్టి, వారికి ఇచ్చిన భర్త రామకృష్ణ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం. నాగేశ్వరరావు గారి తల్లిగారిని బట్టి, నాగలక్ష్మి గారి యొక్క తల్లిగారిని బట్టి ప్రార్థిస్తున్నాం. పెద్ద వయసులో ఉన్న వారిని నీ కృపలో భద్రపరచండి. పెద్ద వయసులో ఉన్న వారు ఈ మంచి కార్యం చూడటానికి మీరు వారికి కృపనిచ్చారు. ఈ మేలంతా వారు చూడడానికి మీరు కృపనిచ్చినందుకై స్తోత్రాలు. అలాగే దేవి వారి అమ్మగారైన మా సోదరి వెంకటలక్ష్మి గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. సహోదరిని బట్టి వారికి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా ఈ కుటుంబంలో మీరు చేసిన మేలు కొరకై, ఉపకారం కొరకై మీ కొందనాలు స్తోత్రాలు. ఈ మంచి గృహాన్ని ప్రియులకి మీరు ఇచ్చారు. ఈరోజు ఈ గృహాన్ని మీ నామములో ప్రతిష్ఠించి ప్రారంభించడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు దేవా. ఈ సమయంలో ఆచంట సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆచంట సంఘములో ఉన్న మా ప్రియులందరి కొరకు, నాకు ఇచ్చిన ఈ ఆత్మీయ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డలందరినీ దీవించి, వారి వారి కుటుంబాలను, వారి వారికి ఇచ్చిన బిడ్డలను మీరు దీవించి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా ప్రియులు ఇక్కడికి వచ్చిన చక్కగా వాక్యం విన్నారు, బయటకు వచ్చిన వాక్యం విన్నారు. ఇక్కడ వాక్యం విన్న మా ప్రియులందరినీ కూడా ఆరోగ్య క్షేమైశ్వర్యాలతో ప్రతి కుటుంబమును దీవించి మీరు ఆశీర్వదించమని, ఇంకెవరికైతే గృహాలు లేవు వారికి చక్కటి గృహాలు మీరు దయచేయమని నీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, రక్షణ లేని ప్రియులకు రక్షణ దయచేయండి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది రక్షణ కనుక, ఏమున్నా ఏమి లేకపోయినా రక్షణ కలిగి ఉండాలి కనుక, ఇంకా ఎవరైనా రక్షణ లేని వారిగా, నేను తమ స్వరక్షకునిగా అంగీకరించని వారిగా ఎవరైనా ఉంటే వారి ఈ క్షణములోనే మీరు కాచిన రక్తంలో పాపములు కడుక్కొని పరిశుద్ధులై మారు మనసు పొంది
పాపక్షమాపణ కొరకు బాప్తిసం తీసుకోవడానికి నీ కృప వారి మీద మెండుగా ఉంచమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ప్రియులందరినీ, కూడి వచ్చిన వారిని అందరినీ, అలాగే వ్యాపారం నుంచి వచ్చిన ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకోమని, అందరికీ ఆరోగ్య క్షేమములు దయచేయమని కోరుకుంటూ, ఇంతవరకు పాటలు పాడుటలో చక్కటి వాయిస్ సహకారం అందించిన ప్రియ తమ్ముడు అనిల్ని బట్టి, పాటలు పాడిన వారిని బట్టి, ప్రార్థించిన వారిని బట్టి, సహకరించిన ప్రతి ఒక్కరిని బట్టి మీకే వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మహిమ ఘనత కీర్తి ప్రభావములు నీ నామమునకే ఆరోపించుకుంటూ, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, క్రీస్తు వారి యొక్క నిత్య కృప ఈ నూతన గృహానికిని, ఈ నూతన గృహంలో నివసిస్తున్న ప్రియులకును, చేరువచ్చిన మనందరికీ సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలండి, అందరికి వందనాలండి. ఓకే, అందరూ చక్కగా భోజనాలు చేసి వెళ్ళండి. మాస్కులు అవి దగ్గర ఉంచుకోండి.